జత్వాని కేసులో పురోగతి లేదా? ఆ ముగ్గురు ఐపీఎస్లకు చట్టం చుట్టంగా మారిందా? కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు జత్వాని కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన జైత్వాని కేసు విచారణ కూడా అంతే సంచలనంగా మారింది. సాధారణ వ్యక్తులు ఇటువంటి తప్పులు చేస్తే విచారణ చేసి జైలుకు పంపే పోలీసు అధికారులు ఈ కేసులో మాత్రం తమ శాఖకు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉండటంతో తెలివిగా వారిని కేసు నుంచి తప్పించేందుకు విచారణను సాగదీస్తూనే ఉన్నారు. 3 నెలల నుంచి ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం, కనీసం వారిని విచారణకు కూడా పిలవకపోవడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ముంబైకి చెందిన నటి జైత్వాని తనకు 5 లక్షలు ఇవ్వాలని మోసం చేసిందని చెప్పడంతో చీటింగ్ కేసు పెట్టారు. అయితే సీఏ స్థాయిలో విచారణ చేయాల్సిన ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పరుగులు పెట్టారు. సీతారామాంజనేయులు ఆదేశాలతో అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ రాణా, డీసీపీ విశాల్ గున్నీలు ఈ కేసులో తలదూర్చారు. విశాల్ గున్ని అయితే ఆఘమేఘాల మీద విమానంలో ముంబై వెళ్లి జైత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా విజయవాడ తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టారు. చివరకు జైలుకు పంపించి ఆ తర్వాత రాజీకి వచ్చే వరకు ఇబ్బందులు పెట్టి అప్పుడు కేసును అదాలత్తో కొట్టివేయించారు. అయితే ఇంత దారుణం జరిగినా ఎక్కడా బయటకు రానివ్వలేదు. కనీసం జగన్ అవినీతి రోతపత్రిక అయిన సాక్షిలో కూడా రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బాధితురాలుగా ఉన్న జైత్వాని ధైర్యంగా బయటకొచ్చారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిసి తనకు జరిగిన అన్యాయం వివరించారు. ఇబ్రహీంపట్నం పోలీసులను కలిసి 31 ఆగస్టు 2024న కుక్కల విద్యాసాగర్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరమైన అంశాలను క్రోడీకరించగా అంతా నిజమేనని నిర్ధారించారు. జిందాల్ అనే పారిశ్రామికవేత్తను రేప్ కేసు నుంచి కాపాడేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే జైత్వానీని ఇబ్బందులు పెట్టారని, అందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారని నిర్ధారించారు. అయితే అన్ని ఆధారాలు బలంగా ఉన్న 3 నెలల నుంచి ఐపీఎస్ అధికారులను విచారించకపోగా అసలు సీఐడీ అధికారులు ఆ ఊసే ఎత్తటం లేదు. దీంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు ఒక చట్టం, ఐపీఎస్లకు ఒక చట్టమా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసి ముగ్గురు ఐపీఎస్ అధికారులను విచారించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కనీసం ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేయలేదు. అరెస్టు చేసుకోండి అన్నట్టుగా ఆయన ఏకంగా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంపై నిందలు పడకముందే మేల్కొని ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.